దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అమీర్పేట్లో ఉన్నాము. ఈరోజు మనం ప్రముఖ విద్యావేత్త, పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసిన శ్రీనాథాచారి గారిని కలవబోతున్నాము. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, నేటి నాగర్ కర్నూలు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి విద్యావేత్తగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. తాను ఒక ప్రొఫెసర్గా, ఒక విద్యావేత్తగా సాధించిన విజయాలు ఏంటి అనేది ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ శ్రీనాథాచారి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు వంగీపురం శ్రీనాథాచారి. ప్రస్తుతానికి నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను. ఎడ్యుకేషన్ లైన్లో ఆంగ్ల సాహిత్యానికి సంబంధించి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి శిక్షణా తరగతులకు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. నేను పాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పాలమూరు విశ్వవిద్యాలయంలో 12 సంవత్సరాలు ఆంగ్ల విభాగంలో నేను సహాయ ఆచార్యుడిగా సేవలు అందించాను. నేను పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ విభాగానికి కోఆర్డినేటర్గా, తర్వాత ఇంగ్లీష్ విభాగానికి హెచ్ఓడిగా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, క్యాంపస్ కాలేజ్కి ప్రిన్సిపల్గా, తర్వాత ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్కి అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నేను సర్వీసెస్ అందించాను. నేను పుట్టింది ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి అనే గ్రామం, మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో నేను పుట్టాను. అమ్మ శ్రీమతి నీలావతమ్మ, నాన్నగారు శ్రీ వంగిపురం రామానుజాచార్యులు. నాన్నగారు విశ్రాంత ఉపాధ్యాయులు, గవర్నమెంట్ టీచర్గా, హెడ్ మాస్టర్గా నాయన రిటైర్ అయ్యారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అన్నీ నేను అమ్మ నాన్న నుంచే నేర్చుకున్నాను. వ్యక్తిగతంగా, లేకుంటే వృత్తిపరంగా, లేదు కుటుంబ పరంగా, సమాజానికి పట్ల, లేదు విద్యకు సంబంధించి, ఆధ్యాత్మికంగా అన్ని సర్వ సద్గుణాలు నాకు అమ్మ నాన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవే. నేను 10th క్లాసు కీసరగుట్ట గురుకుల విద్యాలయంలో నేను చదువుకున్నాను, 8th to 10th. ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్ గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో చదివాను. డిగ్రీ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో చదువుతూ మళ్ళీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కంప్లీట్ చేశాను. పీజీ ప్రగతి మహావిద్యాలయ, ఇక్కడే కోటి హనుమాన్ టెక్డులో ఉంది, అక్కడ పీజీ కంప్లీట్ చేశాను. నేను ఎక్కడైతే పీజీ చేశానో అక్కడే ముందు ఒక సంవత్సరం అక్కడ ఫ్యాకల్టీగా, లెక్చరర్గా పనిచేశాను ప్రగతి మహావిద్యాలయంలో. తర్వాత సొంతంగా నేను ఒక ఇంగ్లీష్ అకాడమీ, అంటే సెల్ఫ్ రిలయన్స్ కొరకు నేనే పెట్టుకున్నాను. దాని తర్వాత నేను హైదరాబాద్కు వచ్చాను. కానీ మధ్యలో ఒక పాఠశాలను నేను, అంటే నాన్నగారు, అన్నయ్య, నేను మేమంతా కలిపి ఒక స్కూల్ని రన్ చేశాను. మా స్కూల్ పేరు మ్యూజ్ ఎయిరీ ఓరా అని చెప్పేసి మా స్కూల్ని వనపర్తిలో మేము దాన్ని స్టార్ట్ చేశాము. పాఠశాలను దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు నిర్వహించాము. తర్వాత నేను హైదరాబాద్లో ఒక ప్రముఖ దినపత్రికలో నేను ఫ్యాకల్టీగా పనిచేశాను. ఆ తర్వాత నాకు సహాయ ఆచార్యుడిగా గవర్నమెంట్ జాబు రావటం వల్ల నేను పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. 12 సంవత్సరాలు, అంటే ముఖ్యంగా కోవిడ్ తర్వాత 2020లో నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను. నాకు నచ్చినట్టుగా, అంటే నెక్స్ట్ లెవెల్లో నేను ప్లాన్ చేసుకుందామని. తర్వాత కొన్ని సంవత్సరాలు నేను హైదరాబాద్లో షీ టీమ్స్కి ట్రైనింగ్స్ ఇచ్చాను. తర్వాత జ్యుడిషియల్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో నేను ట్రైనింగ్స్ ఇచ్చాను. తర్వాత కొంతమంది శాసనసభ్యులకు కూడా నిరంతరం ట్రైనింగ్స్ ఇచ్చాను. ముఖ్యంగా ఈ పిహెచ్డి ఆంగ్ల సాహిత్యంలో ఎవరైతే పర్స్యూ చేస్తుంటారో ఒక 3 విద్యార్థులకి నేను అంటే థీసిస్ని ఎలా రాయాలి, సిద్ధాంత వ్యాసం, దానికి సంబంధించి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చాను. ప్లస్ కొన్ని పుస్తకాలు కూడా రాశాను శ్రీధర్ గారు. ఒక 3 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయండి. గిన్నెస్ 3 ఉన్నాయి, మిగతా అన్నీ ఉన్నాయి. ఏషియా, ఇండియా, లిమ్కా, తెలుగు అన్ని రికార్డ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి, మనకి పోలీస్ ఆఫీసర్ని చూస్తే అలా కావాలనిపిస్తుంది, విమానం చూస్తే ఒక పైలట్ కావాలనిపిస్తుంది. కానీ అన్నిటికంటే మించి నేను ఐపీఎస్ వైపు వెళ్దాం అనుకున్నాను. కాకపోతే తర్వాత నాలో టీచింగ్ క్వాలిటీస్ బాగున్నాయని నా మిత్రులు పదే చెప్పడం వల్ల అసలు ప్రయత్నం కూడా చేయకుండా నేను ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాను. ఆనందం అనేది కొన్ని పదాలు చెప్తారు, హ్యాపీనెస్, ప్లెజర్, జాయ్ అని. ఇప్పుడు మీరు చెప్పింది ఆనందం. ఆ జాయ్ అనేది ఉన్నటువంటి హ్యాపీనెస్కి హైయెస్ట్ ఫామ్. నిజమే కదా. ఇప్పుడు నా విజయానికి నేను కారకుండా అయితే సంతోషం, కానీ పక్కవాడి విజయానికి అందులో నా పాత్ర ఉంటే అదే కదా ఆనందం. అలా చాలా సంతోషం అనిపిస్తుంది మనం ఎదుటి వ్యక్తికి తోడ్పాటును అందించినప్పుడు. చీకటిని పారద్రోలేవాడే గురువు, రైట్? కాబట్టి ఒక సందర్భంలో ఒక పెద్ద ఆయన అంటారు, ఆధ్యాత్మికవేత్త, నాకు దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా వస్తే
ముందు నేను గురువుకే నమస్కరిస్తా. దేవుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటి అనేది నాకు అర్థమయ్యేలా వివరించింది ఆ గురువే కదా. చూడండి ఎంత గొప్ప. కాబట్టి గురువు పాత్ర చాలా చాలా గొప్పది. 1991 నుంచి నేను టీచింగ్ చేస్తున్నాను. అలా ఇప్పుడు ఈ ఒక 30 లక్షలు అనుకోండి, 30 లక్షల మందిని నేను ప్రత్యక్షంగా కలిశాను ఇప్పటిదాకా, యూత్ని, విద్యార్థులను. ప్రతి సంవత్సరం 10వ తరగతి చదివే విద్యార్థులను 50,000 నుంచి 1,00,000 మందిని డైరెక్ట్గా కలుస్తాను శ్రీధర్ గారు. నేను వాళ్ళని పరీక్షలు అంటే భయం లేకుండా అసలు నిజమైన విద్య అంటే ఏంటి, ఎలా ముందుకెళ్ళాలని వాళ్ళకి ఒక మోటివేషనల్ తరగతి. పరీక్షలు అంటే కేవలం మార్కులు కాదు, జీవితం అంటే మార్కులు కాదు, మంచి మార్పు, ఉన్నతమైన వ్యక్తిత్వం. అలా 50,000 నుంచి 1,00,000 మందిని కలుస్తా. నా వైఫ్ మండూరి అనుపమ, నాకు 2 పిల్లలు, బాబు శ్రీకేసరి, ఇలోమశ్రీ అని నా పాప, 2 పిల్లలు. ఎన్నో విజయాలు. ఎవరికి అంకితం చేయడం అంటే కేవలం పుస్తకం రాసి పుస్తకాన్ని డెడికేషన్ అని ఒకరికి అంట. కాకపోతే అసలు మనం ఈరోజు ఈ స్థాయికి రావాలంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అవునా? సో ఇప్పుడు ఈ క్షణానికి ఇంత చక్కటి ఇంటర్వ్యూ నిర్వహిస్తూ మీరు నా విజయాలను మీరు చేరవేస్తున్నారు ప్రేక్షకులకి. అంటే మీరు కూడా నా విజయంలో ఒక అంతర్భాగమైనట్టే కదా. జన్మనిచ్చింది అమ్మ నాన్న, తర్వాత వీళ్ళకి సమానంగా గురువు, ఆ తర్వాత మనల్ని ముందుకు తీసుకెళ్లే ఈ సమాజం. కాబట్టి తప్పకుండా అమ్మ నాన్న గురువు, ఆ తర్వాతనే మిగతా. వాళ్ళకి అంకితం, నిరంతరం అంకితం, నిత్యం అంకితం. మంచి నేర్పించినటువంటి ప్రతి ఒక్కరికి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.